అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈరోజు మరొక కొత్త కథనంతో మీ ముందుకు వచ్చాను. ఇక చూద్దామా అదేమిటో? శ్రీకృష్ణుడి సామ్రాజ్యం ఈ భూమిపైన మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతి హిందువు గుండెల్లో ఉంటుంది. కానీ ఈరోజు కృష్ణుడు పరిపాలించిన ఆదర్శ రాజ్యం ఈ భూమిపైన కాదు, సముద్రం లోతున ఉంది. దాని గురించి పరిచయం చేస్తున్నా. అక్కడ ఇప్పుడు కేవలం సముద్రపు అలలు మాత్రమే వినిపిస్తాయి. శ్రీకృష్ణుడి లీలలకు ఆ నగరం సాటి, ఆయన శక్తికి ప్రతిరూపం. గోమతి నది మరియు అరేబియన్ మహాసముద్రం రెండూ కలిసే చోట ఈ ప్రాంతం ఉంది. ద్వారకా సామ్రాజ్యంలోని కొన్ని భాగాలు అక్కడ సముద్రంలో లోతులో ఉన్నాయి. వాటిని వెనక్కి తీయటానికి చేసే ప్రయత్నమే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ద్వారక శ్రీకృష్ణుడు నడియాడిన చోటు. కల్పితం, అద్భుతం, విశ్వసనీయం. ప్రజల పరిపాలన కూడా ఇక్కడి నుంచి కొనసాగించాడు కృష్ణుడు. చివరకు ఈ నగరం సముద్రంలో ఎలా మునిగిపోయింది? అందుకు కారణాలేమిటి? కృష్ణుడు కంసుని చంపిన విషయం మనందరికీ తెలుసు. ఇలా ఎప్పుడైతే కంసుడు మరణించాడో ఆ తర్వాత అతని ఇద్దరు భార్యలైన అస్థి మరియు ప్రక్తి తండ్రి దగ్గరకు వెళ్ళి, మా భర్తను చంపిన శ్రీకృష్ణుని చంపి మా ప్రతీకారం తీర్చండి అని కోరారు. హస్తి మరియు ప్రక్తి వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు. వీరి తండ్రి పేరు జరాసంధుడు. కంసుణ్ణి చంపి తన ఇద్దరు కుమార్తెలను విధవరాళ్లను చేసిన శ్రీకృష్ణునిపై జరాసంధుడికి పగ ఏర్పడుతుంది. ఇక అప్పటి నుంచి జరాసంధుడు కృష్ణుణ్ణి ఓడించేందుకు, చంపేందుకు నిత్యం కృష్ణుడు నివసిస్తున్న మధురా నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తూ ఉంటాడు. ఈ యుద్ధాల కారణంగా ఎంతోమంది మధురా నగరంలోని ప్రజలు తమ ప్రాణాల్ని కోల్పోయేవారు. ఇది గమనించిన కృష్ణుడు అన్నిటికంటే మొదట తన మధురా నగర ప్రజలను కాపాడాలని అనుకుంటాడు. ఆ తర్వాత జరాసంధుడి సంగతి తేల్చాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం అతను తన ప్రజల్ని రక్షించడం కోసం ఒక కొత్త నగరాన్ని సముద్ర మధ్యలో నిర్మించాలని, అక్కడికి ప్రజల్ని తరలించాలని భావించి సముద్రుణ్ణి కాస్త భూమి ఇవ్వమని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. దానితో సముద్రుడు వెనువెంటనే వెనక్కి జరిగి 12 యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడి కోసం ఇచ్చాడు. ఆ భూభాగంలో కట్టిన నగరమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ద్వారకా నగరం. ఈ ద్వారకా నగరం ఒక పెద్ద మహానగరం. ఇందులో లక్షల సంఖ్యల రాజభవనాలు ఉండేవని, అందులో వీటిలో ఉండే భవనాలలో వజ్రాలు, వైడూర్యాలతో, క్రిస్టల్స్, ముత్యాలతో, బంగారం వంటి అపురూపమైన కట్టడాలు నిర్మించారు. ఈ ద్వారకని స్వయంగా శ్రీకృష్ణుడే పరిపాలించాడు. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరం తర్వాత ఏమైంది? ఎందుకని సముద్రంలో మునిగిపోయింది? ద్వారకని నాశనం చేసిందెవరు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇప్పటికీ ద్వారకా అనే నగరం సముద్రం అడుగు భాగాల్లో ఉందా? అలాగే అసలు శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? ద్వారకా నగరం ఎందుకు మునిగిపోయింది? అసలు ఎలా మునిగిపోయింది అనే విషయాలు తెలుసుకునే ముందు అసలు అప్పట్లో ద్వారకా నగరం ఎంత అద్భుతంగా నిర్మించబడిందో ముందుగా మనం తెలుసుకోవాలి. ద్వారకా నగర నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని 6 విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు. ఈ నగరంలో వెడల్పాటి రాజమార్గాలు, రాజభవనాలు, పొడవైన రహదారులు, నివాస ప్రదేశాలు, వ్యాపార సముదాయాలు, విద్యావనాలు, కోటలు, తన ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి దానిని ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించారు. అప్పట్లోనే అత్యాధునిక సాంకేతికత ఈ నగరంలో ఉపయోగించారు. ఇక ఈ నగరంలో అప్పట్లో 10 లక్షల మంది జనాభా ఉండేవాళ్ళని చెప్పుకునేవాళ్ళు. ఇక ఈ ద్వారకలో ఉండే ప్రజలు సమావేశాలు జరుపుకునేందుకు సుధర్మ సభ ఉండేది. ఇక ద్వారకలో
తన ప్రజలు ప్రశాంతంగా నివసిస్తున్నారు అనే సమయంలో జరాసంధుడి నుంచి మరోసారి ఎటువంటి ఆపద రాకూడదని శ్రీకృష్ణుడు వచ్చి జరాసంధుణ్ణి అంతం చేశాడు. అయినా కూడా శత్రువు పరంపర అనేది శ్రీకృష్ణుణ్ణి వెంటాడటం ఆపలేదు. తర్వాత శ్రీకృష్ణుని మేనత్త కొడుకు అయిన శిశుపాలుడు శ్రీకృష్ణుని మీద పగ తీర్చుకోవటానికి ద్వారకపై దండయాత్ర చేశాడు. దాంతో అతనిని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఆ తర్వాత శిశుపాలుడి సోదరుడు శాల్యుడు ద్వారకా నగరాన్ని నాశనం చేసేందుకు దండయాత్ర చేశాడు. కానీ శ్రీకృష్ణుడు శాల్యుని ఓడించి సంహరించేశాడు. ఇక ఎట్టకేలకు ద్వారకకు శత్రుపీడ పోయిందని అనుకోగానే ఈసారి ఒకరి శాపం అనేది ద్వారకను చుట్టుముట్టింది. ఆ శాపం మరి ఎవరితో కాదు, కౌరవుల తల్లి గాంధారిది. ఈమె శ్రీకృష్ణుడికి శాపం పెట్టడానికి ఒక కారణముంది. పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన హస్తినా సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాండవులు గెలవక 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు చనిపోవటం జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరి తరపున తటస్థంగానే ఉన్నాడు. నేను మరియు నా యాదవ సైన్యం, ఈ రెండిట్లో మీరు ఒకదానిని కోరుకోండి అని పాండవులను శ్రీకృష్ణుడు అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుని కోరుకున్నారు. కౌరవులు శ్రీకృష్ణుని సైన్యాన్ని కోరుకున్నారు. అలా కురుక్షేత్రంలో పాండవుల తరపున శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా కేవలం అర్జునుడి రథాన్ని నడిపాడే తప్ప కౌరవుల సైన్యంతో యుద్ధానికి దిగలేదు. కానీ ఏది ఏమైనా అప్పటికే 18 రోజుల పోరాటం తర్వాత పాండవులే ఈ యుద్ధంలో గెలవటం జరిగింది. యుద్ధంలో కౌరవులు ఓడిపోగా యుద్ధం ముగిసేసరికి 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు. మిగతా 99 మంది కౌరవులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో యుద్ధం పూర్తయిన తర్వాత 100 మందిలో తన 99 మంది బిడ్డలని కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి ఆమె శోకంలో మునిగిపోయి ఉంటుందని ఆమెను పరామర్శించడానికి శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్తాడు. అలా శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్ళగానే ఆమె కోపంతో రగిలిపోతూ శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రశ్నిస్తుంది, నీకు నా బిడ్డలను కాపాడాలని ఏమాత్రం ఉన్నా ఈ కురుక్షేత్రం మధ్యలోనే క్షణంలోనే ఆపగలవు, కానీ నువ్వు అలా ఎందుకు చెయ్యలేదు అని ప్రశ్నిస్తుంది. అందుకు శ్రీకృష్ణుడు, మాత గాంధారి, నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస దాని 100 పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపు కోల్పోయాడు. అదేవిధంగా తన 100 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఇది ఆయన కర్మ ఫలితం. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు అని శ్రీకృష్ణుడు సమాధానమిస్తారు. అందుకు మరింత కోపానికి గురైన గాంధారి ఇలా బదులిచ్చింది, నా భర్త అంటే తప్పు చేశారు, ఇది ఆయన కర్మ, మరి ఏ పాపం ఎరుగని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు అంటూ, నీవు కూడా నాలాగే నీ కనుల ముందరే నీ పిల్లల్ని అనగా యాదవుల్ని ద్వారకా ప్రజల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది అని, నీ యాదవ జాతి నీతోనే అంతమైపోవాలని శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు, కానీ ఆమె ఒక మహాసాధ్వి. ఆమె శాపం నెరవేరి తీరుతుందని శ్రీకృష్ణుడికి తెలుసు. కురుక్షేత్రం ముగిసిన 3 శతాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయటం మొదలుపెట్టింది. ద్వారకా నగరానికి పతనానికి గాంధారి శాపం ఆయుధంగా మారింది. ఇది కాక మరో శాపం ద్వారకను వెంటాడింది. మనకు భారతం ద్వారా తెలుస్తుంది. నారదుడు, కన్వుడు, విశ్వామిత్రుడు ఇంకా కొంతమంది ఋషులు ఒకసారి కృష్ణుడిని చూడ్డానికి ద్వారక వచ్చారు. ఆ సమయంలో మహర్షులని యాదవులు ఆట పట్టించడం జరిగింది. వాళ్ళు ఒక మగవాడిని చీర కట్టి తీసుకొని వచ్చి
ఈయనకు కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా అని హేళనగా వాళ్ళు అడిగారు. అందుకు ఆ మునులందరూ చాలా ఆవేశానికి గురయ్యారు. వీడికి ముసలం పుడుతుంది అని చెప్పి వాళ్ళు కృష్ణుణ్ణి కలవకుండానే వెనక్కి తిరిగారు. ఇలా గతంలో జరిగిన చర్యలు ప్రతిచర్యల కారణంగా శ్రీకృష్ణుని యాదవ కులాన్ని వాళ్ళు నిర్మించుకున్న ద్వారకా నగరాన్ని ఈ శాపాలన్నీ వెంటాడుతూ ఆ నగరాన్ని అంతం చేశాయి. శిశుపాలుడిని చంపినందుకు, ఆ దండయాత్రలో మునులను అవమానించినందుకు యాదవ కులంలో ముసలం పుట్టి అంతఃకలహాలు జరిగాయి. గాంధారి శాపం వారి నాశనానికి ప్రాణం పోసింది. దానితో యాదవులంతా పదవుల కోసం వారిలో వారు గొడవపడుతూ చంపుకునే వరకు వెళ్ళిపోయారు. మెల్లగా ద్వారకలో మారణకాండ మొదలయ్యింది. కళ్ళ ముందే జరుగుతున్న ఈ విషయాలు చూసి శ్రీకృష్ణుడు ఏమీ చెయ్యలేకపోయాడు. కోపాలు శాపాలు అన్నీ ఒకసారి ద్వారకపై వ్యాపించాయి. ఇవి చాలదన్నట్టు సముద్రుడు ద్వారకని ముంచెత్తుతున్నాడు అని ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు వినిపించాయి. తన కళ్ళ ముందు యాదవులు తన్నుకొని చనిపోవటం చూసి తట్టుకోలేకపోయాడు శ్రీకృష్ణుడు. దానితో చివరకు అర్జునుడిని ద్వారకని పిలిపించి యాదవుని బరువు బాధ్యతలు అర్జునునికి అప్పగించి తాను ఇక అడవులకు వెళ్ళిపోయాడు. అలా కృష్ణుడు అడవిలో ఏకాంతంగా చెట్టుపై కూర్చొని ఉండగా పొరపాటున ఒక వేటగాడు బాణం వచ్చి శ్రీకృష్ణునికి తగులుతుంది. ఇక శ్రీకృష్ణుడు తన తనువుని చాలించాడు, అనగా మరణించాడని అర్థం. నిజానికి ఇలా శ్రీకృష్ణుని మరణం అనేది లోక కళ్యాణం కోసమే. ఇది శ్రీకృష్ణుడు అవతారానికి ముగింపు. తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు చేసి ద్వారకలో మిగిలిన యాదవ స్త్రీలను పిల్లలను తీసుకొని తన రాజ్యమైన హస్తినాపురానికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది. పిడుగులు తోకచుక్కలు ద్వారకపై గర్జించాయి. సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తూ ఉగ్రరూపంగా మారి తనలో కలుపుకుంది. ఇలా ఈ విశ్వవిఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగైపోయింది. ద్వారకా నగరం సమాచారం మొత్తం కూడా భారతం, భాగవతం అనే పురాణాలలో వివిధ సందర్భాలలో చెప్పబడి ఉంది. ఇలా ద్వారక కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోవటం జరిగింది. ఇక ద్వారకా నగరం మునిగిపోయి సుమారు 2500 సంవత్సరాల తర్వాత కానీ మన తరం వారికి ఇలా అరేబియా సముద్ర తీరంలో గోమతీ నది సముద్రంలో కలిసే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉంది అన్న విషయం కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా మొట్టమొదటిగా 1983లో తెలియడం జరిగింది. ఇక దాంతో సముద్రంలో బయటపడిన ఆ నగరమే ద్వారకా నగరం అని చరిత్రకారులు, పరిశోధనాకారులు భావించారు. ఎందుకంటే దీనికి సంబంధించి గుజరాత్లోని జామ్నగర్ సమీపంలో ఆనవాళ్లు లభించాయి. అరేబియా సముద్రంలో కనుక్కున్న ద్వారక, పురాణాలలో వినిపించిన ద్వారక ఒకేలాగా ఉన్నాయి. హిందువులు పరమ పవిత్రంగా భావించే ద్వారక సముద్రంలో బయటపడింది అని తెలిసింది. ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 1443లో సముద్రంలో మునిగిపోయినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 3050 కిందటిదని నిర్ధారించారు. గుజరాత్ తీరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల మైలు ఈ నగరం విస్తరించి ఉన్నట్టుగా పరిశోధకులు చెప్పారు. పరిశోధనలో బయటపడిన నిర్మాణాలకు సంబంధించిన కట్టడాల ఫోటోలను ప్రపంచానికి చూపించారు. నీటిలో ఉన్న రాజ్యాన్ని కనిపెట్టడం జరిగింది. మహాభారత కథనం ప్రకారం ఈ ప్రాచీన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. అందుకే ఈరోజు ఇది
అత్యంత పురాతనమైన పురావస్తు స్థలంగా, చారిత్రక ప్రాంతంగా మారింది. అంతకుముందు ద్వారకా నగరం గురించి అక్కడ ప్రజలు ఒక కాల్పనిక కథ అనుకునేవారు. అసలు ఆ సముద్రంలో ఆ నగరమే లేదని భావించేవారు. అయితే ఈ నగరానికి చెందిన చారిత్రాత్మక ఆధారం 6వ శతాబ్దంలోనే దొరికింది. గుజరాత్లోని జామ్నగర్లో నివసించే సామంతక రాజు సింహ ఆదిత్య రాగి ప్లేట్ మీద ఈ నగరం గురించి విశేషాలు రాశారు. అది మన శాస్త్రవేత్తలకు దొరికింది. దీని ప్రకారం ద్వారకాలోని పశ్చిమలో ఒక కోట ఉండేదని, అది రాజధాని అని, అక్కడే శ్రీకృష్ణుడు ఉండేవాడని రాశారు. ఈ శిలాఫలకం దొరికిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ద్వారకా నగరం ఉంది అని నమ్మారు. దీని మీద సిఎస్ఐఆర్ యాంటీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అధికారి, శాస్త్రవేత్త అయిన డాక్టర్ రాజీవ్ మహాభారతంలోని అధ్యాయాలను కూడా దీనికి అనుసంధానం చేశారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరం సముద్రం నుంచి వచ్చి భూమి మీద నిర్మించారని, కానీ సముద్రపు అలలు తిరిగి ఆ నగరానికి తాకితే మునిగిపోతుందని అందులో శ్రీకృష్ణుడు చెప్పాడని తెలిపారు. కానీ ఇప్పుడు అన్వేషణలు మొదలయ్యాయి. ద్వారపోడి మందిరం నుండి మొదలుపెట్టారు. దాన్ని అనుసరించి ఎన్నో మందిరాలు దొరికాయి. నీళ్లు ముందరికి వచ్చే కొద్దీ ఆ మందిరాలు ముందుకొస్తున్నట్టు అనిపిస్తుంది. దాని మీద ఎస్ఆర్ రావు గారు తవ్వకాలు మొదలుపెట్టారు. ఎస్ఆర్ రావు గారికి ఒక అనుమానం ఉండేది. మహాభారతంలోని కథనాలకి ఇక్కడ జరుగుతున్న వాటికి అసలు సంబంధం ఏమిటి? అసలు ఈ వివాదం నిజంగానే ఉందా లేదా అని తెలుసుకోవటానికి వాళ్ళు తవ్వకాలు మొదలుపెట్టారు. సముద్రం నుంచి 1000 అడుగుల లోతులో వారికి ద్వారకా నగరం అవశేషాలు దొరికాయి. వాటిలో దాదాపు 560 మీటర్ల పొడవున వెడల్పు ఉన్న ద్వారకా యొక్క ముఖద్వారం దొరికింది. దీని వివరణ మనకు మహాభారతంలో ద్వారకను వివరించిన విధానంతో తెలుస్తుంది. పౌరాణిక గ్రంథాలలో దొరికిన వివరాల ప్రకారం ద్వారకలో మొత్తం 50 స్తంభాలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే మన పురాణ శాస్త్రవేత్తలు 30 స్తంభాలను వెనక్కి తీశారు. అంతేకాదు, అప్పుడు ఉపయోగించిన వంట సామాగ్రిని కూడా కనిపెట్టారు. ఇవన్నీ దాదాపు 3 సంవత్సరాల పాతవి అని తెలుస్తోంది. ఇక్కడ దొరికిన రాళ్ళు, స్తంభాలను ఇంకా పరీక్షిస్తున్నారు. కానీ వాటి మీద ఇంకా వివాదం నడుస్తూనే ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెడితే ద్వారక ఉంది అని అవశేషాలు దొరికాయి. ద్వారకా నగరం కల్పితం కాదు అని, నిజంగా ఉంది అని ఈ తవ్వకాల ద్వారా తెలిసింది. శ్రీకృష్ణుడు ద్వారక కూడా గుజరాత్లోని ఒక నగరం. చివరికి ద్వారక అనేది చిన్న రాజ్యం కాదు, సముద్రంలో ఉన్న అతిపెద్ద మహానగరం. దీని గురించి భవిష్యత్తులో సాక్ష్యాధారాలతో సహా నిరూపించే సమయం వస్తుంది. మన సంస్కృతి, మన దేశ సంపద ఇది అని గర్వంగా చెప్పుకునే సమయం ఖచ్చితంగా వస్తుంది. శ్రీకృష్ణుని జీవనసారం ప్రతి ఒక్కరికి ఆదర్శం అవ్వబోతుంది. వర్తమానంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ ఆచరించి అవలంబించే సూత్రాలు ఎన్నో ఉన్నాయి. కర్మలకు సరైన అర్థం, దానిని అర్థం చేసుకోవటం ఇప్పుడు ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో శ్రీకృష్ణుడిని అనుసరించడం చాలా అంటే చాలా ముఖ్యం. ఈ పరిశోధనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. ఇవండి ద్వారకా నగరం విశేషాలు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. రేపు మరొక కొత్త కథనంతో మీ ముందు ఉంటాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.